ఈ అమ్మాయి ఫోన్లో తన అమ్మతో మాట్లాడుతుండేది. ఇంతలో ఈ అమ్మాయి వచ్చి, వదినా, నా మొబైల్ ఇవ్వండి, అమ్మ అడుగుతోంది అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి, అమ్మా నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఎవరి మొబైల్ అయితే ఉందో వాళ్ళు అడుగుతున్నారు అని ఇచ్చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఈమె తన భర్త దగ్గరికి వెళ్ళి, నాకు ఇప్పుడే ఒక ఫోన్ కావాలి, ఎప్పటి వరకు ఇంకొకరి ఫోన్తో మాట్లాడాలి అని అడుగుతుంది. అప్పుడు అతను, సరే తెస్తాను అని అంటాడు. తరువాత పనికి వెళ్లేటప్పుడు కూడా, గుర్తుందా, లేకపోతే నేను ఏ పని చేయను అని అంటుంది. అప్పుడు ఆ పాపం అతను వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు భార్య వచ్చి అడుగుతుంది. అప్పుడు అతను, అవును తెచ్చాను అని అంటాడు. అప్పుడు ఆమె తీసి చూస్తుంది. ఇది పాత మొబైల్ అని అంటుంది. అప్పుడు ఆ పాపం భర్త, కొన్ని రోజులు దీనితోనే పని కానివ్వు, దీని తర్వాత కొత్తది తెస్తాను అని అంటాడు. అప్పుడు ఆమె దాన్ని తీసుకుని వెళ్ళి మొబైల్ వాడటంలోనే మునిగిపోతుంది. ఆ పాపం భర్త భోజనం అడగడానికి వస్తాడు. అప్పుడు చూసి సైలెంట్గా వెళ్ళిపోయి తనకి తనే అన్నం తీసి తినడం మొదలు పెడతాడు. అయితే ఈమె మహారాణిలాగా పడుకుని మొబైల్ వాడుతోంది. అప్పుడు 3 గంటల తర్వాత గడియారం చూసి, అయ్యో దేవుడా, ఎంత టైం అయింది, ఈరోజు ఆయన నన్ను నీళ్లు కూడా అడగలేదు అని అంటుంది. అప్పుడు చూడటానికి వెళుతుంది. తరువాత ఏం జరిగిందో చూడటానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు పడుకుని ఉన్న అతన్ని చూసి, నాకు మొబైల్ కాదు, నీ ప్రేమ కావాలి అని అంటుంది.